ఖరీఫ్లో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరివ్వాలని, లేని పక్షంలో పంట ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ ప్రకారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల అధ్యక్షులు చెన్నిబోయిన శ్రీనివాసరావు, పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కుదరవల్లి శంకర్రావు, ఇతర రైతు నాయకులు మంగళవారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సాగునీటికి సంబంధించిన అంశాలపై వినతి పత్రం సమర్పించారు. వెదజల్లిన వరి పొలాలు, నారుమళ్లు నీరందక ఎండుముఖం పడుతున్నాయని తెలిపారు. రైతులు ఎకరాకు 10 నుంచి 15 వేలు ఖర్చు చేసిన తరువాత ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏరువాక పండుగలు, వరి విత్తనాల సరఫరా, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆలస్యంగా సాగునీరు ఇవ్వలేము అనటం రైతులను మోసగించడమేనని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేసిందని చెబుతూ కూటమి ప్రభుత్వం ఎకరాకు 830 రూపాయలు బీమా ప్రీమియం కట్టుకోమని చెబుతూ రైతులకు భారం మోపడం న్యాయం కాదన్నారు. ప్రభుత్వమే ఉచిత బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని రైతులకు యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు దారుణమన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యాప్ విధానాన్ని రద్దు చేయాలని, ఆర్బీకేలను వినియోగంలోకి తీసుకువచ్చి వాటి ద్వారానే కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించి రైతులను ఆదుకొని పక్షంలో రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, బొందు నరేంద్ర రెడ్డి, ఎంపీటీసీ రావూరి సుధాకర్, కమాదుల స్వామి, అజ్మల్, చాన్బాషా, తుల్లిమిలీల శామ్యుల్, వేముల మహేష్, తోట ఏడుకొండలు, అమృతరావు, విల్సన్, ఇదబాబు, మువ్వ ప్రసాద్, వేమూరి శ్రీను, రావూరి శ్రీను, కుదరవల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి తహసీల్దార్ అయినటువంటి గోపాలకృష్ణ గారికి మరి రైతుల పక్షాన, రైతులందరి తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి రైతులందరికీ ముందుగా నీళ్లు వదలాలి. కాలువలన్నీ కూడా చాలా ఎండిపోయినాయి. పొలాలకు అసలు బాగా పంట నీరు ఈ టైంలో బాగా అవసరం. ప్రతి ఒక్క రైతు కూడా 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరానికి మరి చాలా ఇబ్బందులు పడి నారుమళ్ళు ఎదబెట్టడం జరిగింది మన ఏరియాలో. అందరికీ కూడా ముందుగా రైతు సోదరులందరికీ ఆ కాలువల ద్వారా నీళ్లు అందించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అందరం నినాదాలు అర్పించి మరి తహసీల్దార్ గారికి ఇచ్చి నీళ్లు వదలమని చెప్పడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా పెరిగిపోయినాయి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు. మరి అవి కూడా సకాలంలో ఎవరికి కూడా రైతులకి అందుబాటులో లేవు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా సచివాలయకు అనుసంధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతులకు కూడా కాంప్లెక్స్ ఎరువైనటువంటి 2 కట్టల యూరియా, 2 కట్టల డిఏపి, అదేవిధంగా ఒక పొటాష్ కట్ట, 20 కట్టలు కూడా రైతులకి ప్రొవైడ్ చేయాలి సబ్సిడీ రేట్ల మీద. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ రైతులకు కూడా ఈ క్రాప్ చేయటం కూడా సరిగ్గా లేదు. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మనకి రైతులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా ఈ క్రాప్ నమోదు చేసి 800 రూపాయలు చెల్లించేది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 830 రూపాయలు ప్రతి ఎకరాకి కూడా ఈ క్రాప్ పంట నమోదు చేస్తేనే మీకు ఏదన్నా విపత్తుల ద్వారా నష్టపరిహారం వస్తుందని చెప్పి కూడా ముందుగా కట్టమని విపరీతంగా ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. కానీ రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నష్టపోయి ఉన్నారు. మరి చాలా దీనా పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో నీళ్లు అందించి, కాంప్లెక్స్ ఎరువులు అందించి త్వరగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగినాయి బాగా విపరీతంగా. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు ఇంజిన్ల ద్వారా నీళ్లు పెట్టుకోవాలన్నా కూడా చాలా డీజిల్ ఖర్చుతో కూడుకున్న పని. మరి త్వరగా ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి మీరు నీళ్లు రైతులకి సకాలం అందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతు విభాగం తరఫున మేమందరం కూడా రైతుల పక్షాన న్యాయం చేయాలని ఎరువులు కూడా సకాలంలో రావట్లేదు. అవి కూడా రేట్లు పెంచేసేసారు విపరీతంగా. రూపాయికి 99 పైసలకి ఎకరం అమ్ముకునేవాడు రైతులకి పంటల బీమా కట్టలేకపోయాడా సీఎం? రూపాయికి ఇస్తాను, ఎకరం 99 పైసలకి ఇస్తాను అంత అని చెప్పి చెబుతాడు. మాట్లాడితే ఊరికినే ఇస్తాను అంత అని. రైతు వచ్చేటప్పటికేమో రైతు అడుక్కు తినాలి. వీళ్ళు ఏమన్నా 99 పైసలకి ఎకరాలు అమ్ముకోవాలా? రైతులని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బాగుంటుందని చెబుతున్నా. రైతులు పంటలేసి దరిదాపు నెల కావస్తుంది, నీళ్లు లేవు. కాలువలో 20 రోజుల క్రితం రావాల్సిన కాలువలు ఇంతవరకు కాలువలో సుక్క నీళ్లు లేదు. ఎదలు ఎండిపోతున్నాయి, నారుమళ్ళు ఎండిపోతున్నాయి.
చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఎరువులు లేవు. ఎరువులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎరువులు అందుబాటులో లేవు. ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు వచ్చి అడగాల్సిన అవసరమే ఉంటుంది. నియోజకవర్గంలో తెనాలి మండలంలో ఉన్న ఇబ్బందులను బట్టి మరి మేము ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ శివకుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు స్పందించి ఆ సమస్యలు గ్రామాన పరిశీలన చేసి మేము ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. మరి డిఏపిను 2 యూరియా అయితే ఏం సరిపోతాయండి? 2 డిఏపి 1 యూరియా అయితే ఫస్ట్ సరిపోద్ది. తర్వాత ఒక డిఏపిను 2 యూరియా అయితే సెకండ్ టిప్పు. తర్వాత 20 కానీ 3,900 కానీ పటాస్ కానీ సబ్సిడీ మీద రేట్లు ఇస్తే 3 టిప్పులు సరిపోతాయి మాగాడికి. ఏంది ఇప్పుడు 1 డిఏపి ఇచ్చి 2 యూరియా ఇస్తే ఏమోళ్ళు కవరండి? 2 కట్టలు వేస్తున్నాం ఏటా. 1 డిఏపి ఇస్తే ఏమోళ్ళు కవరు? ఎట్ట పండిద్ది చేలు?